నిన్న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నేరగాళ్ల భరతం పడతామన్నారు. అది సైబర్ నేరగాళ్ళు అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, సోషల్ సైకోలు అవ్వచ్చు, ఎవరైనా సరే పటిష్టమైన చట్టాలతో ఖచ్చితంగా నేరగాళ్ల భరతం పడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాఫియా ఆగడాలు సాగనిచ్చేది లేదంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టుల అంశానికి సంబంధించి కనీసం చదవలేము, చూడలేము, అటువంటి పోస్టులు చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారంటూ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ వచ్చారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు రాజకీయం కోసం ఏమైనా చేస్తారు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకీయం కోసం తల్లి చెల్లిని వాడుకొని ఆ తర్వాత వారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని ఎందుకు సమర్థిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు నిజంగా ఎవరు కూడా ఎవరి నోటితో చదవలేరు, అటువంటి పోస్టులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అంటే వారి తల్లి గురించి చెల్లి గురించి పోస్టులు పెట్టినప్పటికీ ఆ రోజున ఖండించలేదు, ఆ రోజున అరెస్టు చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్రా రవీంద్రారెడ్డిని చర్యలు తీసుకుంటున్నారు, అరెస్టు చేశారు. అరెస్టు చేస్తే సమర్థించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్టును ఖండిస్తున్నారు. పైగా వర్రా రవీంద్రారెడ్డి పేరుతోని ఎవరో పోస్టులు పెట్టారంటూ ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్గా పోలీసులు తేల్చారు, వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించిన అఫీషియల్ అకౌంట్ నుంచి ఆ పోస్టులు బయటకు వచ్చాయి, వారి ఖాతాల నుంచి బయటకు వచ్చాయనేది చాలా స్పష్టంగా పోలీసులు మొత్తానికి ఛేదించిన తర్వాతనే అరెస్టు జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారనే ప్రశ్న వాళ్ళందరి ముందు ఉంది. మరొక వైపున షర్మిల చాలా స్పష్టంగా వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయాల్సిందే, తనపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వారు కూడా ముందుకొచ్చి మాట్లాడారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ షర్మిల ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అంశం ఒకటి. తర్వాత ఇక బాబాయ్ హత్య కేసుకు సంబంధించి గతంలో మొదట గుండెపోటు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత హత్య అంటే సునీతారెడ్డి ఎప్పుడైతే పోస్ట్ మార్టం వెళ్దామని చెప్పిన తర్వాత హత్య అని తెలిసిన తర్వాత వెంటనే వారి సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ రాశారు. అంటే వారు చేశారు అని తెలిసినప్పటికీ ఆ తర్వాత ఈ హత్యకు సంబంధించి వేరే వారి మీద వేసే ప్రయత్నం చేయబోయారు. కానీ ప్రజలు నమ్మలేదు. పూర్తి స్థాయిలో ఇవాళ నిజమేంటో తెలిసింది. ఈ హత్య వెనక ఎవరెవరున్నారు, ఏం జరిగిందనేది పూర్తి మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇక కోడికత్తి కేసు గురించి, గులకరాయి కేసుకు సంబంధించి కూడా అదే డ్రామా ఆడారంటూ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా నిన్న అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. కోడికత్తి వ్యవహారం కూడా కేవలం ఎన్నికల స్టంట్, ఎన్నికల ముందు వాడుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఈ గులకరాయి కేసుకు సంబంధించి కూడా అదే రకంగా మొన్న జరిగిన ఎలక్షన్లో మరొకసారి అదే రకంగా వాడుకునే ప్రయత్నం చేశారు. కేవలం సానుభూతి కోసం ఇటువంటి డ్రామాలు ఆడారనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మాఫియాని అరికట్టేందుకైతే పటిష్టమైన చట్టాలను తీసుకొస్తాం, మాఫియాని ఎట్టి పరిస్థితులు అరికడతామంటూ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. పటిష్టమైన చట్టాలను అమలు చేస్తామంటూ చెప్పారు. ఇక భూ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామంటూ మాట్లాడారు. 14 ఏళ్లు జైలు శిక్ష ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో భూ ఆక్రమణలకు పాల్పడితే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు ఇందులో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. పెద్ద ఎత్తున వీటి మీద ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకుంటాము, 14 ఏళ్ల జైలు శిక్ష విధించే రకంగా చట్టాలు రూపొందించామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక శాంతి భద్రతల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయంటూ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలో ఉన్నన్ని రోజులు పారిశ్రామికంగా ఎక్కడ అభివృద్ధి చేయలేదు. పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయే రకంగా వ్యవహరించారు. పైగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలకు సంబంధించి దృష్టి పెట్టారు. శాంతి భద్రతలకు సంబంధించి కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి ఒకవైపున చర్యలు తీసుకుంటా ఉంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నాయంటూ ఢిల్లీ వేదికగా వెళ్లి 36 మంది చనిపోయారు, హత్య చేశారంటూ ఆ రోజున ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ హత్యలకు సంబంధించిన లిస్టు తీసుకొచ్చిస్తే చర్యలు తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం చెప్పినా ఈ రోజు వరకు ఆ లిస్టును కూడా ఇవ్వలేదు. అంటే ఏం చేశారు, పూర్తిగా శాంతి భద్రతలు లేవు అని చెప్పి కనీసం ఇవాళ పెట్టుబడులు కూడా రాకుండా రాష్ట్రానికి ఉండే రకంగా ఒక ప్రాపగండా చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం తిప్పికొట్టింది. ఎక్కడా కూడా ఆ లిస్టుని ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ఇస్తే చర్యలు తీసుకుంటామంటూ చెప్పినప్పటికీ. అందుకనే ముఖ్యమంత్రి శాంతి భద్రతల అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. శాంతి భద్రతలు ఉంటేనే
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్తూ వచ్చారు. ఇక పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు సంబంధించి కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. గతంలో సీనియర్ పోలీస్ అధికారులు అందరూ కూడా ఏ రకంగా వ్యవహరించారు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ఇతరుల మీద కేసులు పెట్టేందుకు వారిని ఏ రకంగా ఉపయోగించుకున్నారనేది అందరికీ తెలిసిందే. పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైతే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారో ఆ సీనియర్ పోలీస్ అధికారుల మీద ఇప్పటికే చాలామంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇంకా ఎవరైనా ఇలా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి అయితే ఒక సందేశాన్ని అయితే అందించారు. ఇక డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ మనుషులు చేరి పెద్ద ఎత్తున ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారు సోషల్ మీడియాలో అనేది ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా మాట్లాడుతూ వచ్చారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు సైబర్ పోలీస్ స్టేషన్లను జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేశారు. అంటే శాంతి భద్రతల అంశానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అంశాలకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల భరతం పడతామంటూ మాట్లాడారు. అలాగే వర్రా రవీంద్రారెడ్డి విషయానికి సంబంధించి కూడా మాట్లాడారు. మరొక వైపున సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ఇలా పలు అంశాలకు సంబంధించి మాట్లాడారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. మార్నింగ్ డిబేట్లో పాల్గొంటున్నారు కనపర్తి శ్రీనివాస్ గారు, టీడీపీ లీడర్, అలాగే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, రావి సౌజన్య గారు, జనసేన లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రి చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా సార్ అడుసుమల్లి గారు, ఇద్దరు శ్రీనివాసరావు గారు, అడుసుమల్లి గారు అంటే అడుసుమల్లి గారు ఏం చెప్తారు సార్? అంటే సైబర్ నేరగాళ్ల భరతం పడతామంటూ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఒకవైపున. అలాగే వర్రా రవీంద్రారెడ్డి అంశానికి సంబంధించి కూడా మాట్లాడారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే వారి తల్లి చెల్లిని తిట్టిన వారిని సమర్థిస్తున్నారు? గతంలోనేమో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు, ఇవాళ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే దాన్ని ఖండిస్తున్నారు. పైగా ఆ పోస్టులు వేరే వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వర్రా రవీంద్రారెడ్డి పేరుతోని పోస్టులు పెట్టారంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రారెడ్డి అఫీషియల్ ఖాతా నుంచే అనేది ధృవీకరించారు. అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, మీకు, కనపర్తి శ్రీనివాసరావు గారికి, సౌజన్య గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ప్రధానంగా ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలండి. కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖుని ఘన విజయం సాధించి జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అంటే పార్టీ అభిమానులే కాకుండా కూటమిలో ఉన్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులే కాకుండా సాధారణ ప్రజలు, సగటు పౌరులు మాలాంటి వాళ్ళందరూ కూడా ఏం కోరుకున్నామంటే, ఏం ఆశించామంటే, జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాంగ్, ఈ దొండపాళ్యం బ్యాచ్, ఈ దొంగల ముఠ, దెబ్బకుట్ట, వీళ్ళందరినీ కూడా పనిపడతారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అందరూ చాలా మంది వాళ్ళు కూడా అదే అనుకుని ఎక్కడోళ్ళు అక్కడికి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు తర్వాత మళ్ళీ వచ్చి యథేచ్ఛగా బరి తెగించి మళ్ళీ వాళ్ళ బూతులు, వాళ్ళ అబద్ధాలు అన్ని ప్రచారం చేయడం వల్ల. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో జరుగుతున్న లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సహజంగానే మృదు స్వభావుడు, కక్షా రాజకీయాలకు దూరమైంది. అయితే లా అండ్ ఆర్డర్ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. గతంలో ఆ చరిత్ర ఉంది. ఇందుకు ఎలా జరుగుతున్నటువంటి సందేహానికి ఒక సమాధానం దొరికిందండి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత. ఇటీవల కాలం చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకారణంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి అందరినీ వేధించాడు, యథేచ్ఛగా అవినీతి చేశాడు, దాడులు చేయడు, దుర్మార్గం చేయడు, ఒకటి కాదని అరాచకానికి అన్లిమిటెడ్ అరాచకం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళు కూడా అదే రకంగా వ్యవహరిస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దూకుడున్న మనిషి, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వీళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా పరిపాలన మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఇది అందరికీ కూడా హతాశలు అయిపోయారు. అందరూ ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి విమర్శలు నాతో సహా చాలా మంది కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేసాం. నిజంగా కనుక వీళ్ళు కూడా అదే రకంగా చేసి ఉంటే అదే కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి వీళ్ళ నుంచి కూడా కక్ష రాజకీయాలు, ఎందుకంటే అతను ఇంట్లో కూర్చుంటాడో వాళ్ళ కార్యకర్తలు, అభిమానులకు, నాయకులు తను తింటారు.
కానీ వీళ్ళు చాలా సమయంలో పాటించారు. అలా చేసుంటే కనుక ఇది నిత్యం రావణ కాష్టంలో రగులుతా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేద్దామనేటువంటి అతని ప్లాన్. ఎందుకంటే ఊరంతా చాలా మంచివాళ్ళు, చాలా పద్ధతి అయిన వాళ్ళు, పెద్ద మనుషులు ఉంటే ఓ 10 మంది గ్యాంగ్ ఉంటారు. పోరంబోకులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అన్ని రకాల అలవాట్లు దుర్వ్యసనాలు ఉన్న జులాయి వాళ్ళు చేసి వాళ్ళని మిగతా వాళ్ళు తట్టుకోలేరు. అందుకని వాళ్ళ దారిని వదిలేటర్ బాబు వాళ్ళు పట్టించుకోకుండా అనుకుంటారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు నిగ్రో చేసేది తప్ప వీళ్ళని శిక్షిద్దాం, వీళ్ళని మేము వదిలేద్దాం, వీళ్ళని ఎంచుకొని అనే ఉద్దేశం కాదండి. ఇప్పుడు ఒక్కొక్కడిని తాట తీయటం మొదలుపెట్టారు. ఆ తాట తీయటం మొదలుపెట్టిన తర్వాత క్షమాపణలో వేడుకోళ్ళు, రాజకీయాల నుంచి విరమిస్తున్నామంటాం, రకరకాలుగా వాళ్ళందరూ వస్తున్నారు. అయితే వాళ్ళు అలాగా వేడుకున్నారో, పరివర్తన కలిగిందా, పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారు అనేటువంటి వేరే విషయం. తప్పే. ఒకసారి తప్పు చేసిన తర్వాత వాళ్ళు శిక్షింపబడక తప్పదు, అది అలాగే చేస్తారు. అయితే ఇక్కడ మన సందేహాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రధానంగా పోలీస్ వ్యవస్థని, అలాగే అప్పుడున్న అవినీతి అధికారులని, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళందరినీ పక్షాలు చేస్తాం. నిజంగా చేయాలి. ఎందుకంటే వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఈ దేశంలోనే మనం ఎవరో ఏమి అనడానికి, విమర్శించడానికి కానీ, వ్యాఖ్యానించడానికి కానీ అవకాశం లేని విచక్షణాధికారాలు కలిగిన ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ మీద మనందరికీ అపారమైన నమ్మకం ఉంది. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థ మనకి ఊపిరి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఎప్పటికైనా సరే శిక్షింపబడతాడండి. ఆ వ్యవస్థకు ఒక విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే గౌరవంగా వినతి ఇవ్వాలి. ఎలాగంటే ఇటువంటి అడ్డగోలుగా డే లైట్ రాబరీ చేసిన వాళ్ళకి వారి పట్ల మీరు ఏ రకంగానూ వాళ్ళకి సానుకూలంగా కానీ, ఎలాంటి చట్టము న్యాయము వాళ్ళ వైపు ఉన్నా కానీ మీరు నిర్ద్వందంగా మీ విచక్షణాధికారాన్ని ఉపయోగించి వాళ్ళని లోపలే పెట్టాలి. అలాగే ఈ అసభ్యకరమైన సోషల్ మీడియా, సోషల్ డెవిల్స్, వీళ్ళంతా డిజిటల్ డెవిల్స్, వీళ్ళందరినీ కూడా అదుపు చేయడానికి పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పోలీస్ వ్యవస్థ వైపే ఉండాలి. తప్పదు బంధునాశనం. ధర్మాన్ని కాపాడడం కోసం మీరు న్యాయం విషయంలో, చట్టం విషయంలో కొంచెం వెసులుబాటు కల్పించుకోవాలని విజ్ఞప్తి చేయాలి. వాళ్ళని ఆదేశించలేరు, విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే వారు కూడా మనలాగే ఈ సమాజంలో, ఈ దేశంలో పౌరులు మనతో పాటు కలిసిమెలిసి జీవిస్తున్నారు. మనం ఎలాగైతే గాయపడతామో ఇటువంటి రాక్షసులు, రక్కస మోగల వాళ్ళు అలాగే గాయపడతా ఉంటారు. వాళ్ళు కూడా అసభ్య సంభాషణ వినలేరు. కాబట్టి ఆ విచక్షణాధికారం తీసుకుని చేయాలి. అది ఖచ్చితంగా చేయకపోతే ఏమవుతుందంటే అడ్డగోలుగా దోపిడీ చేసి గొర్రెలు దోచేసుకోవడానికి సహకరించిన రంగరెడ్డి బయటకు వచ్చేస్తాడు. జోగి రమేష్ గోడికి వెంటనే వచ్చేస్తాడు బయటికి. ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. ఈ అన్నాట్ల విషయంలో విజ్ఞప్తి చేయాలి, అంటే వినయపూర్వకంగా విజ్ఞప్తి చేయాలి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇతన్ని మనం కఠినంగా చరిత్ర, జగన్మోహన్ రెడ్డి మన పదే జగన్మోహన్ రెడ్డిని తలుచుకోవడం కూడా మన దురదృష్టం ఉండదు ఇక్కడ. కానీ ఆయన మాట అంటారు కదా, రాజకీయం కోసం చంద్రబాబు గారు ఏమన్నా చేస్తారని మాట్లాడిన ఆయన ఇవాళ వారి తల్లి చెల్లిని రాజకీయం కోసం వాడుకుని ఆ తర్వాత వారి మీదే అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కనీసం ఆలోచించాలి కదా. ఆ పోస్టులు ఆయన కూడా చూడలేరు, మనం ఎవరో చదవలేము. అటువంటి పోస్టులు పెట్టారు. అసలు వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఎవరైనా చదవగలుగుతారా? అసలు మీకు అలా కదండి. మళ్ళీ సమర్థిస్తున్నారు ఆయన పెట్టలేదని. ఇప్పుడు సమాజంలో మొత్తములు, మధ్యములు, అదములు అని 3 రకాలుగా వర్గీకరించబడింది. ఇందులో ఇలా గ్యాంగ్ అధమాధములు, అంటే అదముల కంటే స్థాయి తక్కువ అన్నమాట. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక లెజెండరీ పొలిటీషియన్ ఇలాంటి పనికిమాలిన వాళ్ళతో తలపడాల్సి వస్తుంది. వాళ్ళ గురించి అసెంబ్లీలో వర్రా రవీంద్ర రెడ్డి అన్న వాడి గురించి మాట్లాడడం అంటే అసలు ఏ స్థాయికి ఈ సమాజంలో రాజకీయ పరిస్థితులు మారిపోయినటువంటి చూస్తాం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లికి అతను ఎవరికే ఎవరూ దక్కలేదండి. పరిత్యగించున్నాడు. అతనికి ఏదంటే అధికారం కావాలి, పెత్తనం కావాలి, డబ్బు కావాలి. ఈ 3 కోసం ఆయన ఏమైనా చేస్తాడు, ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, ఎవరినైనా సమర్థిస్తాడో, ఎంతకైనా దిగజారుతాడు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఏదన్నా అతని మీద చర్యలు తీసుకుంటే అతనికి అలవాటైన, అభ్యాసమైన ఒక విద్య ఉంది. ఏంటంటే విక్టిమ్ కార్డు. అంటే జనాల్లోకి వెళ్ళి ఏడుపు మోకం వేసుకుని మా నాన్న చచ్చిపోయడం ఒకసారి, మా చిన్నాన్ని చంపేసేయడం ఒకసారి, నామే కోడి దాడి జరిగింది, లేకపోతే నామే గొడకరాయని మనం ట్రై చేసేది కానీ పని జరగలేదు. ఇలాంటి
విక్టిమ్ కార్డు వాడుతా ఉన్నాడు. అలా వాడతారేమో అని వీళ్ళకి ఎంతో కొంత కొంచెం లోపల గుబులు ఉన్నట్టు ఉంది. ఆ గుబులు ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు బయట తిరగడానికి వీలు లేదు. వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా నాలుగు గోడల మధ్య ఉండాలి జైల్లో. పైగా ఇంకోటి ఏంటంటే ఆ జైల్లో తోటి ఖైదీలతో కూడా కలపకూడదు. ఎందుకంటే మంచినీటి బావిలో విషం కలిపినట్టు వీళ్ళని కానీ తీసుకెళ్తారు. వాళ్ళలో పరివర్తన పశ్చాత్తాపం కలిగిన ఖైదీలు ఉంటారు. వాళ్ళని పాటు చేసినట్టు వాళ్ళతో కలిపితే. కాబట్టి కఠిన చట్టాలను అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి అయితే ప్రకటించారు కదా, చూద్దాం ఇంకా ఎటువంటి ఉంటాయో. శ్రీనివాస్ గారు ఏం చెప్తారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని సమర్థిస్తున్నారు అనేది కనీసం అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది, కనీసం ఆ పోస్టులు చూసారా లేదా అనేది, పైగా రాజకీయం కోసం చంద్రబాబు గారు ఎవరినైనా వాడుకుంటారు అంటూ చెప్పిన ఆయన ఇవాళ రాజకీయం కోసం వారి తల్లిని చెల్లిని వాడుకొని వారి మీదే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది అర్థం అవుతుందా? ఎందుకు అలా, ఎందుకు ఇంకా వర్రాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఓకే సార్, అందరికీ ముందుగా పెద్దలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి, మీకు, వీక్షకులకి, మా జనసేన సోదరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న పెద్దలు మన అడుసుమల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వర్రా రవీందర్ రెడ్డి పేరును కూడా అసెంబ్లీలో ప్రస్తావించే పరిస్థితికి వచ్చారంటే వైకాపా దొంగల ముఠ, ముష్కరుల ముఠ ఆంధ్రప్రదేశ్లో సాగించిన దోపిడీని ప్రజలకు వివరించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆయన్ని. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా నాకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇక నుంచి మనం మెలిగితే 10 మందో 11 మందో ఎవరు ఎంతమంది వచ్చినా పర్లే. గతంలో తమిళనాడులో కూడా 1-2 ఒక కరుణానిధి గారు తప్ప ఎవరికి అయినా వచ్చి ఫైట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 23 వచ్చినా కూడా ఎటువంటి భేషజం లేకుండా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోరాడాడు. ఒకానొక దశలో అసెంబ్లీలో కూర్చున్నప్పుడు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నానా దుర్భాషలాడారు. ఆ రోజే చెప్పాడు, ఒక రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా తిరిగి ఇచ్చే రోజు చాలా దగ్గరలో ఉంటది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఒక మాట అన్నాడు, నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డితో పోరాడి ఈయనతో రాజశేఖర్ రెడ్డితో పోరాడాను తప్ప ఇటువంటి క్రిమినల్, ఇటువంటి శాడిస్టు, ఇటువంటి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డితో నేను అసెంబ్లీలో పోరాడాల్సి వస్తుందంటే ఇంటా బయట చాలా సిగ్గనిపిస్తుంది నాకు ఈ రాజకీయాలు చూస్తే అన్నాడు. చాలా బాధపడే హృదయంతో అన్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు అంటే ప్రతిపక్షం అవసరం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ప్రతిపక్షం ఉంటే ఆ ప్రతిపక్షం మేం చేసే తప్పులు ఎత్తి చూపితే మేము సరిదిద్దుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇది తప్పు అంటే వెంటనే ఆయన సరిదిద్దుకుంటాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎక్కువ మా కార్యకర్తలు మనకంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ప్రయారిటీ ఇస్తారు, బ్యూరోక్రసీకి బ్యూరోక్రాట్లకి ఎక్కువ ఇస్తారని చెప్పి బాధపడతా ఉంటారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం బ్యూరోక్రాట్లు మంచి వాళ్ళని వేసుకుంటున్నాం కదా, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కదా, వాళ్ళు వాస్తవాలు చెబుతారు కదా అనేది ఆయన ఉద్దేశం. కానీ 2019-24 మధ్య ఈ బ్యూరోక్రసీ ఎలా ఉంటది, ఈ గ్రూప్ 1 అంటే ఎలా ఉంటారు అనేది పాప ఆయనకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, వాడు పద్దాకు వర్రా రవీందర్ రెడ్డి ఏంటంటే అసలు అతని గురించి అంతకంటే నీచుడు ఇంకోడు ఉన్నాడు మాకు. మన వాడి పేరు ఏంటంటే అట్లా వాడు గుంటూరులోనే ఉంటాడు, అనిలు బోరుగడ్డ. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎన్ని దుర్మార్గాలు చేసేవాడు. వర్రా రవీందర్ రెడ్డి ఎలానో వీడు ఇంకా మాచర్లో ఘటన మర్చిపోయినట్టున్నారు, కారు మీద దాడి చేసిన ఘటన. అదే అసలు అలాంటి ఘటనలు మాచర్లలో సంబంధించిన మా బీసీ వర్గాలకు చెందిన చంద్రయ్యని ఉదయం పూట అందరూ చూస్తుండగానే వాళ్ళ కొడుకు దూరంగా ఉండి అక్కడ కలిసి వస్తుంటే కూర్చొని గుండెల మీద ఒకళ్ళు ఇంకొకళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు ఇద్దరు పట్టుకొని కుతిక నరికారు. అంతవరకు ఆ నరికేటప్పుడు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడు ఆయన. అక్కడికక్కడ ఎంపీపీ నరికేశాడు. దానికి కారణం ఏంటంటే ఆ ముందు రాత్రి ఓడిపోయినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్యటనకి వస్తే జనం రాలా. కారణం ఏంటంటే వీళ్ళందరూ చంద్రయ్య జెండా కడుతున్నాడు అక్కడ అని చెప్పి నన్ను నరికేశారు.
ఈ విధమైనటువంటి నేరాలు ఘోరాలు చెప్పుకున్నారని బుద్ధా వెంకన్న బోండా ఉమ్మ కారు మీద దాడి చేసిన వ్యక్తిని మర్చిపోయారా? ఎవరండి? బుద్ధా వెంకన్న బోండా ఉమ్మ వాళ్ళ కారు మీద సారు వాడు కిషోర్ అనే త్వరగా కిషోర్ అని చెప్పి వాడు మున్సిపల్ చైర్మన్ ఎక్స్. ఇవన్నీ ఒకటి కాదు సార్, వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒకటి కాదు. ఇప్పుడు మనం చూసాం కదా నటి జత్వానీని ఏ విధంగా చేశారు, అలానే రవీంద్ర ఒక అడ్వకేట్ గారిని విజయవాడలో ఎంత దుర్మార్గం చేశారు. ఇవి అసలు ఒకటి కాదు, ఇదంతా కూడా సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బు కోసం. ఈ సందర్భంగా నేను ప్రజలకు కానీ మీకు కానీ ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి పదే పదే మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, అంటే మా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే సిగ్గనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే దానికి చాలా మంచి పదం, అది చాలా మంచి పదం అండి. సోషల్ మీడియా అంటే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు లేకపోతే ఇట్లా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ తప్పు చేసినా ధైర్యంగా నిలదీస్తారు. వాస్తవంగా చెప్పాలంటే మాస్క్ అడిగి ప్రభుత్వాన్ని మాస్క్ లేదు, డాక్టర్లకే మాస్కులు ఇవ్వరని చెప్పి పోరాడి మరణించిన డాక్టర్ సుధాకర్ ఆయన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే, అలానే పోరాడి మరణించినటువంటి జగన్ ప్రభుత్వం మీద అనేక రకమైనటువంటి వాస్తవ విశ్లేషణలు అందించినటువంటి పుండబద్దల సుబ్బారావు గారు నిజమైన సోషల్ యాక్టివిస్టు. అలానే సోషల్ మీడియాలో ఏయో పోస్టులు ఫార్వర్డ్ చేశారని చెప్పేసి 70 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు సోషల్ మీడియా యాక్టివిస్టు. రంగనాయకమ్మ గారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. వాళ్ళు అండి సోషల్ మీడియా యాక్టివిస్ట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి నోటమ్మటి వచ్చే పేర్లు చూస్తా ఉంటే వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, పంచి ప్రభాకర్, ఈ పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, ఆయన రాజకీయాలకి స్వస్తి చెప్తున్నారంటూ మాట్లాడారు. చెప్తున్నా సార్, ఇలాంటి చీడ పురుగుల్ని సామాజిక కార్యకర్తలు సోషల్ యాక్టివిటీ సిగ్గుపడాలి, చాలా సిగ్గుపడాలి. దయచేసి ఆ పదాన్ని అసలు ఉపయోగించొద్దు. వీళ్ళు సోషల్ మీడియా సైకోలు, నాట్ యాక్టివిస్ట్. సార్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఒక అంతా ప్లాన్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తంగా దాడికి తెగబడ్డారనేది ముఖ్యమంత్రి. అసలు అట్లాగా సార్, వర్రా రవీందర్ రెడ్డి అనే వాడిని పట్టుకొచ్చిన తర్వాత వాడు అన్ని ఒప్పుకున్నాడు. ఎవరెవరు పెట్టించారు నా చేత ఏంటి అనేది. అతను ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు. 24 గంటలు ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఇంట్లోనే ఉంటాడు, తాడేపల్లి నివాసంలోనే ఉంటాడు. ఆ ఇంట్లో నుంచే పోస్టులు మొత్తం అతనికి వచ్చే కంటెంట్లు మొత్తం కూడా ఏవైతే కంటెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా అతని దగ్గర ఉన్న ఫేక్ ఐడీలతో, ఆ ఫేక్ ఐడి అంటే ఒక 40 మంది ఫేక్ ఐడీలు తీసుకున్నాడు. వాళ్ళకి నెలవారీ పేటిఎం జీతాలు వేస్తారు. ఏమొస్తున్నాయో వాళ్ళకు కూడా తెలీదు. ఒక దశలో కొంతమంది సార్ మీకు దండం పెడతాము, మమ్మల్ని మా వాటిలో మీరు పోస్ట్ చేయమాకండి అని వేడుకుంటే మీకు జీతాలు ఇస్తే, మా జీతాలు అవసరం లేదు సార్ మేము వెళ్ళిపోతాం, మా సోషల్ మీడియా మా పేర్లతో వద్దన్నా కూడా. జీతాలే కాదు ప్రభుత్వ పథకాలు కూడా దారి మళ్లించి మరి వారి ఖాతాలో సొమ్ము జమ. సౌజన్య గారు మొత్తంగా చాలా అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల అంశం గురించి కూడా మాట్లాడారు. శాంతి భద్రతలకు సంబంధించి బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, తద్వారా ఉద్యోగోపాధి అవకాశాలు మెరుగవుతాయి. వైసీపీ గత 5 ఏళ్లలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి ఆ ప్రభుత్వ హయాంలో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా శాంతి భద్రతలు సరిగా లేవు అని చెప్పే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే 36 మందిని హత్య చేశారు అది ఇదని చెప్పి ఆ తర్వాత లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే మీరు లిస్ట్ ఇవ్వమని అడిగినా ఎక్కడ ఆయన లిస్ట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అంటే ఏ రకంగా పెట్టుబడులను ఇప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేది. నవీన్ గారు మీకు, అలానే అల్స్మల్ శ్రీనివాస్ గారికి అలానే ఏబిఎన్ వీక్షకులకి నా నమస్కారాలండి. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మనం లా అండ్ ఆర్డర్ చూసాము, ఎంత చక్కగా వాళ్ళు చేశారు. ఎంత అంటే మద్యం విషయంగా కానీ, గంజాయి విషయంగా కానీ, లేదంటే ఇసుక విషయంగా కానీ, ఏ విషయాన్ని చూస్తున్నాము ముఖ్యంగా మనం మద్యం విషయంగా చూసుకుంటే ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమంగా ఉందా అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా చాలా చక్కగా ఇక్కడే పండించి ఇక్కడి నుంచే పంపించే ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. ఆ తర్వాత 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి అన్నప్పుడు ఎదురుదాడి చేసింది తప్పితే ఎక్కడా కూడా ఇలా జరిగిందేమో దీని గురించి మనం చర్చ జరపాలి అని ఎక్కడా కూడా ఎవరు ఆలోచించలేదు. కానీ పైగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద విపరీతమైన దాడులు. ఈ దాడులు అవన్నీ పక్కన పెడితే
కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొంత అంటే ఒక నెల 2 నెలలు కొంత వైసీపీ యొక్క ఆగడాలు, వైసీపీ యొక్క మనుషులు మాత్రమే పనిచేశారు ఇక్కడ. ఆ తర్వాత నుంచి త్వరగా గులిపించినట్టుగా ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరిగిన తర్వాత చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఈ జరిగే అన్ని అంశాల మీద ఒక చర్చ చేసి దాని మీద ఎలా చేయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ లా అండ్ ఆర్డర్ ఎలా గాడిలో పెట్టాలని చెప్పని పూర్తిగా ఆలోచించి ప్రతి అంశాన్ని కూడా హోమ్ మినిస్టర్ గారు పనితీరు మనం గమనిస్తే అసలు గత హోమ్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తే అసలు ఎంత బాగా పనిచేస్తున్నారండి. ఒక మహిళగా ఆవిడ తీసుకున్న చర్యలు అవ్వచ్చు, ఏ ఘటన జరిగినా మాట్లాడితే మీడియా ఎందుకు వచ్చి రోజా అంటే వాళ్ళు మాటలు ఏంటంటే ఇన్ని అత్యాచారాలు జరిగినాయి, ఇన్ని హత్యలు జరిగినాయి, అసలు ప్రభుత్వం ఉందా లేదా, కుటుంబ ప్రభుత్వం ఏమైపోయింది ఇలా మాట్లాడుతున్న క్రమంలో గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే గత ప్రభుత్వంలో సంఘటనలు జరిగినప్పుడు కనీసం భరోసా ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. కానీ ఆ సంఘటన జరగాలని ఎవరు కోరుకోరండి. జరిగేటప్పుడు ఎవరు కాపలా కూడా కాయలేరు ఈ వ్యవస్థలో. కానీ సంఘటన జరిగిన తర్వాత వెంటనే కుటుంబ ప్రభుత్వం మీకు అండగా ఉందని చెప్పని హోమ్ మినిస్టర్ గారు స్వయంగా ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చే పరిస్థితి ఉందంటే ఆ మార్పు గమనించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ మనం లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక దుర్మార్గుడి గురించి మాట్లాడుకోవాలి, ఒక రాక్షస అంశానికి చెందిన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాక్షస అంశానికి చెందిన వ్యక్తి అన్నట్టుగా మనం నిన్న చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడినప్పుడు ఒక చిన్న భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య తన స్నేహితుడి బిడ్డ షర్మిలమ్మ అనేది ఒక చిన్న భావోద్వేగానికి ఆయన ఫీల్ అయ్యి, అంటే ఒక ప్రతిపక్ష నేతల వాళ్ళు లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళని కాకుండా తన స్నేహితుడి భార్యను కూడా ఆయన భావించి వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక పనికిమాలిన వ్యక్తి విషయంగా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన అసలు ఏ రకంగా భావోద్వేగానికి గురయ్యారు అనేది మనం ఆలోచించాలి. అంటే ఇలాంటి అంశాలు తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా మనిషి అంశానికి చెందిన వ్యక్తి కాదు, రాక్షస అంశానికి చెందిన వ్యక్తి అంటానికి నేను ఎందుకు అంటున్నాను అంటే నిజంగా ఒక అంశం జరిగినప్పుడు తల్లి మీద చెల్లి మీద అసలు షర్మిల గారి మీద పెట్టిన పోస్టులు అయితే అసలు ఒక మనిషి మాట్లాడడానికి తల దించుకోవాల్సిన పరిస్థితిలో పెట్టిన పోస్టులు చూసి కూడా పెట్టించారా లేదా అనేది పక్కన పెడితే అలాంటి మనిషిని తీసుకొచ్చి అరెస్ట్ చేసినప్పుడు కనీసం లోపల ఎలాగో ప్రేమ లేదు, లోపల అన్ని దుర్మార్గాలే, కనీసం బయట కన్నా సరే మనం మనుషులు మన రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేశారు, ఒక కుటుంబ నేపథ్యంగా వచ్చాం, ఒక రాజకీయ కుటుంబం, ఒక గౌరవప్రదం కుటుంబం ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని పరంగా సరే మనం ఖండించాలి, పైకి పెదవుల పరంగా ఖండించాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా సమర్థించుకుంటా వస్తా ఆ వర్ర రవీంద్రారెడ్డి ఒక పనికిమాలిన వ్యక్తిని కూడా వెనకేసుకొస్తా ముందుకు వెళ్తున్నాడు అంటే ఇంకా అతను ఏ రకానికి చెందిన వ్యక్తి, రాక్షసంశానికి చెందిన వ్యక్తి కాదా అని చెప్పని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఏ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు పథకాలు మనం ఏదైతే ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే అభివృద్ధి జరిగిందో పథకాలు ప్రవేశపెట్టారో కొన్ని దాంట్లో లోటుపాట్ల గురించి మాట్లాడుతున్నారా? ఎక్కడ అంటే ఎంత పకడ్బందీగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది, అదే చర్యలు తీసుకుంటామన్నా ఆ లిస్టు ఇవ్వండి అని అడిగితే ఆ రోజున హోంమంత్రి కూడా అడిగారు, ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అంటే శాంతి భద్రతలు సరిగా లేవని చెప్పి ఢిల్లీ వేదికగా మాట్లాడి మళ్ళీ రాష్ట్రంలో అలజడి సృష్టించి అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు తీసుకురాలేదు, అధికారంలో లేకపోయినా అదే రకంగా వ్యవహరించడం. ఇక్కడ ఒకటండి ఆయనకి కావాల్సిన అభివృద్ధో లేకపోతే ఇంకోటి కాదు, కేవలం కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, కూటమి ప్రభుత్వం మీద ఒక బురద జల్లాలి, ప్రజల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలి. సో దానికి వీళ్ళకి కుటుంబ ప్రభుత్వం చాలా ఐక్యంగా పనిచేస్తుంది, ఏదైతే హామీలు ఇచ్చిందో ఎలక్షన్స్ లో అవన్నీ కూడా ఒకటి కింద నెరవేరుస్తుంది, ఎక్కడ కూడా లోపం లేకుండా ఎక్కడ కూడా లోటు లేకుండా సమయం అంతా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మరి ఎక్కడ ఆయనకి దొరికింది, ఎంతసేపు ఆ కార్యకర్తల మీద దాడులు చేశారు, ఇంకా వచ్చారు పగ తీర్చుకునే చర్యలు చేస్తున్నారు, కక్షపూర్తి దూరంగా వెళ్తున్నారు, ఇలాంటివన్నీ ఒక నెగిటివ్ అంటే 38% ఉంది కదా అతనికి వచ్చింది, వాళ్ళందరినీ నమ్మించడానికి ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి పెట్టుబడిదారులు కూడా వెనక్కి తీసుకు, ఎందుకంటే మనం అభివృద్ధితో పాటు సంక్షేమం అని చెప్పి అంటున్నాం కాబట్టి కుటుంబ ప్రభుత్వం ఈ అభివృద్ధి జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ పూర్తి స్థాయిగా కుటుంబ ప్రభుత్వం సరిగ్గా వర్క్ చేయట్లేదని చెప్పి నిరూపించడానికి పెట్టుబడిదారు నిరూపించడానికి కోసం మాత్రమే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి. ఇతనికి ప్రజల పట్ల కొంచెం అన్న ఆలోచన ఉందా? గత ప్రభుత్వం అసలు ఎప్పుడు ఇవ్వండి 151 మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఎంత చక్కటి పరిపాలన ఇవ్వాలి, ఆ పరిపాలన అంతా పక్కన పెట్టేసి కేవలం సంపాదించుకోవడానికి మాత్రమే అధికారాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిగా ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మనం అదే ఆ అక్రమ సంపాదనలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి అవన్నీ బయటకు వస్తాయి, ఒక్కొక్కటిగా చర్యలు తీసుకుంటామంటూ చెప్పి గారు మొత్తంగా వారి బాబాయ్ హత్య కేసు సంబంధించి కూడా నిన్న ప్రస్తావించారు.
బాబాయ్ హత్య కేసు విషయంలో మొదట గుండెపోటని చిత్రీకరించడం, ఆ తర్వాత హత్యని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని వారి సొంత పత్రికలో మొత్తానికి పెద్ద వార్తను ప్రచురించారు. అంటే ఏ రకంగా డైవర్ట్ చేద్దాం అనుకున్నారు చూడండి, ఏ రకంగా ఆ హత్యని కూడా రాజకీయానికి వాడుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత గులకరాయి ఘటన, మొన్న కూడా రీసెంట్గా సానుభూతి కోసం గులకరాయి ఘటన కావచ్చు, అంతకుముందు కోడికత్తి కేసు కావచ్చు, ఇటువంటి డ్రామాలు చేశారనేది. ఇక్కడ నవీన్ గారు, మరి ఇప్పుడు మీరు అడిగిన దానికి లీడ్ గా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని అతని సాంగత్యం ఉన్నా, అతని స్నేహం ఉన్నా, అతను అభిమానించిన, అతనితోటి కలిసి నడిచిన దరిద్రం పట్టుకుంటారు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, ఇది ఒకసారి వింతకాలం ఉంటది, కొన్నిసార్లు ఇది నమ్మశక్యం కాకుండా ఉంటుంది, ఇది అసంబద్ధంగా ఉంటుంది, అంటే అబ్సర్డ్ గా అనిపిస్తుంది. కానీ మీరు గమనించండి, అతను రాజకీయాల్లో అడుగుపెట్టాడు, ఎంపీ అయ్యాడు, వాళ్ళ నాన్న దుకాణం సర్దేసుకున్నాడు. తర్వాత అతను సీరియస్ గా రాజకీయాల్లో యాక్టివేట్ అయ్యేటప్పటికి రాష్ట్రంలో ఉద్యమాలు మొదలయ్యి రాష్ట్రం 2 ముక్కలైపోయింది. సరే, తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాలిలో పెడతాడు అనుకున్నప్పటికీ ఇతను ముఖ్యమంత్రి అయ్యి మొత్తం ధ్వంసం చేశాడు. అలాగే ఇతనితో సాంగత్యం, దుష్టజన సాంగత్యం తాలూకు ఫలితాన్ని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు మంచి పేరు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి అరాచకము, దుర్మార్గము, దోపిడీ చెయ్యకపోయినా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో సాంగత్యం వల్ల ఆయన అధికారం కోల్పోయాడు. అలాగే మోడీ గారు, ఈ ప్రపంచం అంతా మోడీ గారు గొప్పగా చెప్పుకుంటుంటే మోడీ గారి ప్రభ కూడా తగ్గుతుంది. కారణం ఏంటి తెలుసా అండి? ఇలాంటి దొంగలతో కొంత సాంగత్యము, స్నేహం ఉండటం వల్ల. ఇది గమనించుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో జరిగిన అక్రమాల విషయంలో, అరాచకాల విషయంలో కానీ, దోపిడీ అవినీతిలో, అమెరికాలో అదాని చూడండి, ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 5 లో 10 లో ఉన్నవాడు. ఇతనితో సాంగత్యం, ఇతను లంచాలు ఇవ్వటం వల్ల అమెరికాలో అతను పట్టించుకుంటున్నాడు. ఇప్పుడు రేపు వద్దన్న ఇంకా అతని ప్రభావం, షేర్లు గీర్లు ధ్వంసం అయిపోతాయి. అంటే మీరు దీన్ని ఏం గమనించాలా, ఇతని పట్ల ఏమాత్రం సానుకూలత కానీ, ఏమాత్రం సమయంలో కానీ, సహనం కానీ వహించరాదు. ఇటువంటి దుష్టుల్ని, దుర్మార్గులు, దరిద్ర పాదాలని మీరు లోపల ఎక్కడ పెట్టాలని పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు సిబిఐ చేతిలో ఉందని అనుకోకలేదు. వీళ్ళు నువ్వు గొడ్డల పోటుని, గుండుపోటని ఎందుకు చెప్పావు, ఎవరు చెప్పమని ముందు లోపలేసి మక్కలు ఎరగొట్టుకునండి. విజయసాయిరెడ్డిని వార్త ప్రచురించిన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఖచ్చితంగా లోపల పెట్టి మరి చర్యలు తీసుకోవడం అంటే గడ్డ కింద బెల్లం ముక్క పెట్టి బచ్చబాలతో తోలు తీసేయండి. అలా కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి. మీకు ఇంకో విషయం, ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తానండి. ఇక్కడ ఈ అవినీతి మురుకు పిల్లకాలవలన్నీ కూడా ఎక్కడ చేరుతున్నాయంటే అరాచక అవినీతి తటాకం. ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సామ్రాజ్యం. మీరు సాధారణంగా చెరువులో పూడికి తీసి దాన్ని శుభ్రం చేసి మంచినీటిని సరస్సులా మారుతాం అనుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు. వీటిని కప్పెట్టేయాలి, ఎక్కడ మన ఆనవాళ్ళు ఆచూపు లేకుండా కప్పెట్టాలి. అప్పుడే మీకు సెట్ అవుద్దండి అంతా. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారంటే, భూ అక్రమాల విషయంలో కూడా ఒకటి స్పష్టం చేశారు. అంటే ఎవరన్నా ఆక్రమణలకు పాల్పడితే 14 ఏళ్లు జైలు శిక్ష విధించేలాగా చట్టాలనేది. సో అందులో ముఖ్యంగా గత 5 ఏళ్లలో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఈ ప్రాంతంలో మొత్తం వైసీపీ నేతలే కదా దోచుకున్నది. మీరు ఆరోపణలు చేశారు, పెద్ద ఎత్తున ఆధారాలతో సహా కూడా ఎన్నోసార్లు బయటపెట్టారు ఈ విషయాల్ని. మరి ఫిర్యాదులు కూడా ఇవాళ వేల సంఖ్యలో వచ్చాయి. చర్యలు అదే రకంగా ఉంటాయా అనేది? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి అతను కొన్ని క్లాజెస్ పెట్టి ఎవరని వైకాపా నాయకుల్ని, వైకాపా సానుభూతి పరుల్ని, వైకాపాకు సానుభూతి పరుడుగా ఉండే ఉద్యోగుల్ని దాంట్లో చేసి రెవెన్యూ వాళ్ళకంట రిజిస్టర్ చేసే ఆస్తి రిజిస్టర్ చేసే హక్కు వాళ్ళకి సంక్రమిస్తాడంట. బ్రిటిష్ కాలం నుంచి మనకు నడుస్తా ఉంది ఒక రెవెన్యూ వ్యవస్థ. అంత నడుస్తుంటేనే ఇవాళ తట్టుకోలేకపోతున్నాం. ఆ చట్టాలని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడో ఆ లూప్ హోల్స్ ని, న్యాయ వ్యవస్థలో ఉండే లూప్ హోల్స్ ని కూడా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా. వివేకానంద రెడ్డి హత్యలో మనం అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి ఎవరైతే పాత్రదారులు, సూత్రధారి అవినాష్ రెడ్డిని ఈ రోజుకి అరెస్ట్ చేయగలిగామండి మనం. ఇప్పుడు అడుగుతున్నారు శర్మిల గారు సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఏ సార్, నేను వస్తున్నా. భారతదేశంలోనే అత్యంత దర్యాప్తు సంస్థ ఏదైనా ఉందంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు అరెస్టు చేయడానికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంటే చేతులు ఎత్తేసి
అది ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పతనమైనవి అని చెప్పడానికి Conclude చేయాలి. అట్లానే ఇంకో చిన్న విషయం చెప్తా ఉన్నాను. ఇవాళ షర్మిల గారు డిమాండ్ చేస్తా ఉంది, గత ప్రభుత్వం తాలూకా మా బాబాయిని ఎవరైతే హత్య చేశారో నా మీద వర్రా రవీందర్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండే వ్యక్తి ఆ పోస్టులు పెట్టించి పైశాచిక ఆనందం పొందారో వాళ్ళని ఇప్పటికైనా అరెస్ట్ చేయమని అడుగుతా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నానండి, భారతి గారికి తెలీదా, జగన్మోహన్ రెడ్డి గారికి పోస్టులు తెలీదా? అసలు మీ ఇద్దరు అక్రమ ఆస్తుల మధ్య పంచుకోవటంలో డిఫర్ అయ్యారు. అన్ని చాలా కుటుంబాలు, చాలా చాలా పెద్ద అనిల్ అంబానీ కుటుంబం కూడా డిఫర్ అయింది. చాలా మంది వాళ్ళ తల్లి ఉండి సజ్జి. సరే, ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తున్నారు, చర్యలు ఉంటాయా లేదా అదొక్కటి చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది మనకి. అదే సార్ నేను చెప్పేది, ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, ఆ కేసులో సీరియస్ గా తీసుకోవాల్సిందే. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నావు సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అధికారం పోగానే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది గుర్తొచ్చింది. గతంలో మాత్రం ఏదో చంద్రముఖి లాగా రెచ్చిపోయాడు, మా నాయకులందరినీ అట్లానే యాక్టివిస్టులందరినీ కూడా అరెస్ట్ చేశాడు. ఓకే, ఇవాళ ఎప్పుడైతే అతనికి అధికారం పోయిందో, ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా లేదో అతను వెంటనే గంగలాగా మారిపోయాడు. మారిపోయి చాలా చెప్తా ఉన్నాడు. సరే సరే, గతంలో చూశాం సార్, చాలా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కూడా ఎంత బాగా 2 సార్లే నోరు తెరుస్తారు సార్. అతను ఒకటి అన్నం తినేటప్పుడు 2 సమయం తక్కువ ఉంది. శ్రీనివాస్ గారు, సౌజన్య గారు వారితో మాట్లాడదాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అమలు ఖచ్చితంగా చేస్తాం. గతంలో మనం బస్ స్టాండ్లో చూసేవాళ్ళం, ఇంత పిల్లలు పెద్దాళ్ళు వచ్చి శ్రీనివాస్ గారు సమయం తక్కువ ఉంది. సౌజన్య గారు మొత్తంగా అంటే వర్రా రవీంద్రారెడ్డితోనే సరిపెట్టడం కాదు, దాని వెనుక ఉన్న వారు సూత్రధారులను కూడా తీసుకొని రావాలి కదా, పాత్రధారులే కాదు కదా అనేది షర్మిల గారు చెప్తున్న మాట. అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది అవి స్ట్రైట్ గా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని. ఏం చెప్తారు రావిసౌజన్య గారు? శ్రీనివాస్ గారు ప్లీజ్, సమయం లేదు. శ్రీనివాస్ గారు రావిసౌజన్య గారితో మాట్లాడుతున్నారు. ఎవరైతే ఉండి అతన్ని పావులాగా ఆడిచ్చారో ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారు. అలానే షర్మిల గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది డిమాండ్ కాదండి, అది అసలు ఆవిడ చేసిన దాంట్లో చాలా న్యాయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఆవిడకి చెప్పిన దాని ప్రకారమే వర్ర రవీంద్రారెడ్డి వెనక అవినాష్ రెడ్డి అవ్వచ్చు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఆ బాధితులు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడతారు కుటుంబ ప్రభుత్వంలో. దాంట్లో అయితే తేడా ఉండదు. అలానే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఒక వికృత చేష్టలాగా, ఒక దుర్మార్గులాగా ఏదైతే ప్రజల మీద కానీ, నాయకుల మీద కానీ, కుటుంబ నాయకుల మీద కానీ, లేకపోతే కుటుంబ నాయకుల ఇంట్లో సభ్యుల మీద పడిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెయిట్ అండ్ సీ, ఖచ్చితంగా అంత బలమైన చట్టం తీసుకొస్తున్నారు. అలానే ఇందాక మీరు అన్నట్టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు కదండి, ఇవన్నీ కూడా మనకి జనవాణిలో అవ్వచ్చు, ప్రజా దర్బార్లో అవ్వచ్చు, ఏదైతే రోజువారీ కంప్లైంట్లు తీసుకుంటున్నారో అటు టీడీపీ ఆఫీసుల్లో, ఇటు జనసేన ఆఫీసులో, స్టేట్ ఆఫీసులో వచ్చిన దాంట్లో అంటే ఒక 70 రావచ్చు, 80 రావచ్చు అర్జీలు వచ్చిన దాంట్లో సగానికి పైగా అంటే ఒక 50 వస్తే ఒక 25-30 పైగా కేవలం ఈ కబ్జా కేసులేనండి. అసలు అంటే నేను కూడా జనవరిలో కూర్చున్నాను కాబట్టి చెప్తున్నా, 30 అంటే ఆ స్థాయిగా 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గం జరిగిందని మేము స్వయంగా చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరి మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయండి. ఎందుకంటే లా అండ్ ఆర్డరే ముందు మనం గాడిలో పెట్టాల్సిన పరిస్థితి, పెట్టాం కూడా చాలా వరకు. ఇది కరెక్ట్ గా ఉంటేనే రేపు మన రాష్ట్రం కరెక్ట్ గా ఉంటుంది, పెట్టుబడులు కరెక్ట్ గా ఉంటాయి, అన్ని కూడా సస్యశ్యామలుగా ఉంటాయి. కాబట్టి అభివృద్ధి అలానే సంక్షేమంతో పాటు ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. ఈ మూడు సమానంగా గాడిలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10 ఏళ్ల పైనే ఉండాలి అని చెప్పని. సో అంతగానే ఎక్కువగానే కుటుంబ ప్రభుత్వం బలంగా ముందుకెళ్తామని చెప్పని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ రావిసౌజన్య గారు, థ్యాంక్ యూ కనపర్తి శ్రీనివాస్ గారు, అలాగే అడుసుమిల్లి గారు, థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. అది